ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భిక్షకి వెళ్ళిన లక్ష్మి ఇంకా రాలేదేంటి? మన వీధిలో తిరిగితే చాలు కదా వదినా. లక్ష్మికి భిక్ష వేస్తారు, మరి ఎక్కడ తిరుగుతుందో ఏంటో. అదే కదా, ఎందుకు తనకింత లేట్ అయింది? హ్మ్. ఏంటమ్మా ఇది? నా భర్త సంతోషం కోసం ఈ వ్రతం చెయ్యమని నీ మాటగా నాకు చేరవేశావు. మరి నీ వ్రతం చెయ్యాలని పోనుకుంటే నాకు భిక్షం కూడా ఎవరు వేయట్లేదు. నేనంత పాపాత్మరాలనా తల్లి? ఈ భక్తురాలి మీద దయ తలచవా? నన్ను కరుణించవా అమ్మా? ఏమైంది తల్లి? నిన్నిలా చూస్తుంటే అమ్మవారి రూపంలో ఉన్నట్టున్నావు. ఏం కష్టం వచ్చింది తల్లి? అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అమ్మవారికి సుమంగళి వ్రతం చేస్తున్నానమ్మా. 5 ముత్తైదువుల దగ్గర భిక్షం తీసుకోవడానికి వెళ్ళి అడిగితే ఎవరు భిక్షం వేయడం లేదు. కలికాలం కదమ్మా, మనుషులు సుభిక్షంగా ఉన్నా గుప్పెడు భిక్ష వేయడానికి మనసు రావట్లా. మరి ఎలా అమ్మా నా వ్రతాన్ని ముగించేది? నువ్వు ఎటువైపు వెళ్ళి భిక్షం అడిగావు? అటువైపు. అలాగైతే ఇప్పుడు నువ్వు ఇటు వెళ్ళి భిక్షం అడుగు. ఖచ్చితంగా అందరూ భిక్షం వేస్తారు. అలాగేనమ్మా. భవతి భిక్షాం దేహి. అమ్మా, సుమంగళి వ్రతం చేసుకుంటున్నాను, కొంచెం భిక్ష వేయండమ్మా. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. అమ్మా, మీరెవరో కానీ సమయానికి వచ్చి నన్ను ఓదార్చి నాకు భిక్షం దొరికే మార్గాన్ని చూపించారు. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారిని చూసినట్టుంది. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా, నిన్ను చూస్తుంటే నా కూతురులాగే ఉన్నావు.
ఈ వ్రతం నేను దగ్గరుండి జరిపిస్తాను. అంతకంటే భాగ్యం అమ్మా. మీరు నాతో వస్తే నాకు చాలా సంతోషం అమ్మా. పదమ్మా, దగ్గరుండి ఈ వ్రతాన్ని జరిపించి అప్పుడు వెళతాను. ఉమ్. చూడు సహస్రం, మీ అత్తయ్య మా చిన్నక్క ఆ లక్ష్మి భిక్ష తీసుకుని వచ్చేస్తుందని తెగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతం జరగదని వాళ్ళకి తెలియదు కదా పిన్ని. Give me some time. I'll call you back. వస్తుంది. అక్కడ ఆగమ్మా, అక్కడ ఆగమ్మా. ఇప్పుడు వెళ్ళండమ్మా. లక్ష్మి, ఎవరమ్మా పెద్దావిడ? నాకు భిక్ష వేయించడంలో చాలా సహాయం చేశారమ్మా. అమ్మవారి పూజని ఆమె దగ్గరుండి చేయిస్తాను అంటే తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. లక్ష్మి, నీ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావమ్మా. నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావు కనకం, కానీ నీకోసం నేనేమీ చేయలేకపోతున్నాను. ఏంటోనమ్మా, నువ్వింత భక్తితో చేయాల్సినవన్నీ చేస్తున్నావు. ఇంత చేసినా కానీ నీ జీవితంలోకి వెలుగు రావటం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.